ఒక ప్రశ్న మీ ముందుంచుతున్నాను. ఎవరైనా దుర్మార్గుడైనా అతను మీ సొంత కుటుంబ సభ్యుడు అయితే మీరు అతన్ని శిక్షించగలరా? లేక కుటుంబం కోసం అతన్ని క్షమించేస్తారా? ఇదే సంఘర్షణ కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడి మనసులో జరుగుతోంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో అర్జునుడు ఇలా అన్నాడు కదా, మనం కోరుకునే రాజ్యం, సుఖాలు ఇవన్నీ ఎవరితో పంచుకోవాలని కోరుకున్నామో వారే ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. అలాంటి సమయంలో వారిని సంహరించి వచ్చిన విజయానికి ఏం విలువ ఉంటుంది? ఈ భావోద్వేగ స్థితిలోనే అర్జునుడు ఇప్పుడు ఇంకో ముఖ్యమైన మాట చెబుతున్నాడు. వారిని చంపితే మాకు పాపం వస్తుంది. అదే భగవద్గీతలోని 36వ శ్లోకం. భగవద్గీత 36వ శ్లోకం. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నార్హ వయం హంతుం దార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ మాధవ, లక్ష్మీపతి అయిన కృష్ణ, ఇటువంటి దుర్మార్గులను సంహరించిన మాకు పాపమే సంక్రమిస్తుంది. అందువల్ల ధృతరాష్ట్రుని పుత్రులను మా బంధువులతో పాటు మేము సంహరించడం కరెక్ట్ కాదు. నా వాళ్ళను చంపడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెలా సుఖంగా ఉండగలము అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ అర్జునుడు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాడు. కౌరవులు తప్పు చేశారు, వారు దుర్మార్గులు, వారిని శిక్షించడం ధర్మానికి అనుకూలమే. వేదాల ప్రకారం కూడా దుర్మార్గులను శిక్షించడం తప్పు కాదు. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటో తెలుసా? వారు తన వాళ్ళు, అందుకే వారిని సంహరించడం వల్ల పాపం వస్తుందని అర్జునుడు భావిస్తున్నాడు. అందుకే అతను కృష్ణుణ్ణి మాధవ, లక్ష్మీపతి అని పిలుస్తున్నాడు. అంటే, ఓ లక్ష్మీపతి, దురదృష్టాన్ని కలిగించే పనిలో నన్ను నడిపించవద్దు అని దీని యొక్క భావం. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి? పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతనాతతాయినః. పాపం అంటే పాపము, ఏవా అంటే నిశ్చయంగా, అశ్రయేత్ అంటే చుట్టుకుంటుంది, అస్మాన్ అంటే మాకు, హత్వా అంటే చంపడం వలన, ఏతాన్ అంటే వీరిని, ఆతతాయినః అంటే దుర్మార్గులను. ఈ లైన్ యొక్క అర్థం ఏంటి అంటే, ఈ దుర్మార్గులను చంపితే మాకు పాపం సంక్రమిస్తుంది, మాకు పాపం చుట్టుకుంటుంది అని ఈ లైన్ యొక్క అర్థం. ఈ లైన్ యొక్క భావం ఏంటి అంటే, దుర్మార్గులు అయినప్పటికీ వారు నా వాళ్ళు కావడం వల్ల అర్జునుని మనసు వారిని శిక్షించడానికి సిద్ధంగా లేదు. సెకండ్ లైన్ ఏంటి? తస్మాన్నార్హ వయం హంతుం దార్తరాష్ట్రాన్ సబాంధవాన్. తస్మాత్ అంటే అందువల్ల, నా అర్హ అంటే తగదు, వయం అంటే మేము, హంతుం అంటే చంపడానికి, దార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని పుత్రులను, సబంధవాన్ అంటే బంధువులతో కలిసి. ఈ లైన్ యొక్క అర్థం ఏంటి అంటే, అందువల్ల ధృతరాష్ట్రుని పుత్రులను మా బంధువులతో పాటు మేము సంహరించడం యుక్తం కాదు. ఇక్కడ కుటుంబ బంధం అర్జునుడి నిర్ణయాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది. ఇదే ఈ లైన్ యొక్క భావం. థర్డ్ లైన్ ఏంటి? స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. స్వజనం అంటే స్వజనులను, హి అంటే నిజముగా, కథం అంటే ఎలా, హత్వా అంటే చంపి, సుఖినః అంటే సుఖంగా, శ్యామ అంటే ఉండగలము, మాధవ అంటే లక్ష్మీపతి అయిన కృష్ణ. ఈ లైన్ యొక్క అర్థం ఏంటి అంటే, ఓ కృష్ణ, ఓ లక్ష్మీపతి, నా వాళ్ళను చంపి మేమెలా సుఖంగా ఉండగలము? ఇక్కడ అర్జునుడి హృదయం పూర్తిగా బయటపడుతుంది. అతనికి విజయం కాదు, మనసుకి శాంతి ముఖ్యం. ఇది అర్జునుడి హృదయంలోని లోతైన కరుణను మనకు చూపిస్తుంది. ఇదే ఈ లైన్ యొక్క భావం కూడా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భాష్య సారాంశం ఏం చెప్తుందో తెలుసా మనకు? వేదాల ప్రకారం 6 రకాల దుర్మార్గులు ఉంటారు. ఒకరు విషము పెట్టేవాడు, ఇంకొకడు ఇంటికి నిప్పు పెట్టేవాడు, ఇంకొకరు ఆయుధాలతో దాడి చేసేవారు, ఇంకొకరు ధనం కొల్లగొట్టేవాడు, ఇంకా భూమి ఆక్రమించేవాడు, ఇంకా పరస్త్రీని చెరపట్టేవాడు. ఇలాంటి వారిని
వధించడం పాపం కాదు. కానీ అర్జునుడు సాధారణ వ్యక్తి కాదు కదా! అతను ఒక సాధు స్వభావం కలిగిన వ్యక్తి. అందుకే రాజకీయ కారణాల కోసం నా వాళ్ళను సంహరించడం తనకు తగదని భావించాడు. అందుకే తన బంధువుల పట్ల అతను కరుణను చూపిస్తున్నాడు. ఈ శ్లోకం ఇంకా లోతుగా అర్థం కావడం కోసం నేనొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇలా ఊహించండి. మీరు ఒక పోలీస్ అధికారి. మీ ముందు ఒక నేరస్తుడు ఉన్నాడు. ఆ నేరస్తుడు మీ సొంత కుటుంబ సభ్యుడు అయితే మీరేం చేస్తారు? ధర్మం కోసం అతన్ని శిక్షిస్తారా? లేక కుటుంబం కోసం అతన్ని కాపాడతారా? ఇదే పరిస్థితి ఒకరోజు అర్జునుడి జీవితంలో కూడా వచ్చింది. ఎలా వచ్చిందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఒక గ్రామంలో ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ఉండేవాడు. ఒకరోజు ఒక పెద్ద నేరం జరిగింది. ఒక వ్యాపారిని దోచుకొని అతనిపై దాడి చేశారు. కొన్ని రోజులు విచారణ తర్వాత ఆ నేరం చేసిన వ్యక్తి ఎవరో తెలిసింది. కానీ ఆ నిజం తెలుసుకున్నప్పుడు ఆ పోలీస్ అధికారి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ నేరం చేసిన వ్యక్తి తన సొంత మేనల్లుడు. చట్టం ప్రకారం చూస్తే అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అది అతని బాధ్యత. అదే ధర్మం కూడా. కానీ ఒక్క క్షణం అతని మనసు తడబడింది. ఇతను నా కుటుంబ సభ్యుడు. నేను ఇతన్ని అరెస్ట్ చేస్తే తన జీవితమే నాశనం అవుతుంది. ఇక్కడే అతని మనసులో ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది. కుటుంబాన్ని కాపాడాలా? లేక ధర్మాన్ని కాపాడాలా? అర్జునుడి పరిస్థితి కూడా ఇదే. కౌరవులు తప్పు చేశారు. వారు దుర్మార్గులే. వారిని శిక్షించడం కూడా ధర్మమే. కానీ వారు అతని సొంత వాళ్ళు. అందుకే అర్జునుడు ఇలా అంటున్నాడు, నా వాళ్ళను చంపి మేమెలా సుఖంగా ఉండగలము? ఈ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. జీవితంలో కొన్నిసార్లు ధర్మం మరియు భావోద్వేగాలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడతాయి. అంటే రెండు ఎదురుగా నిలబడతాయి. ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి జ్ఞానం అనేది చాలా అవసరం. మన నిర్ణయం కేవలం కోపంతోనో భావోద్వేగాలతోనో కాదు, ధర్మాన్ని అర్థం చేసుకొని ఉండాలి. అందుకే అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతా ఉపదేశాన్ని ఇవ్వబోతున్నాడు. అర్జునుడి ఈ సంఘర్షణ మన జీవితంలో కూడా చాలాసార్లు కనిపిస్తుంది. న్యాయం చేయాలా? లేక క్షమించాలా? అందుకే భగవద్గీత మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడితో అర్జునుడి సందేహం ఆగిపోలేదు. ఇప్పుడు అతను ఇంకా ఒక పెద్ద కారణం చెబుతాడు. ఈ యుద్ధం వల్ల కులధర్మం నాశనం అవుతుంది. అంటే ఈ యుద్ధం వల్ల సమాజానికి కూడా పెద్ద నష్టం జరుగుతుందని అతను భావిస్తున్నాడు. ఈ లోతైన భావాన్ని మనం తర్వాత శ్లోకంలో తప్పకుండా తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా భగవద్గీత యొక్క లోతైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ జీకేఎల్ విత్ సత్యభామను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.